స్థూలకాయంతో బాధపడే వారికి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యాలయం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉచితంగా విముక్తి లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా బెరియాట్రిక్ ఎండోథెరపీ విధానంతో బెలూన్ను ఉపయోగించి 16 చికిత్సలు చేసి పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించిన కేజీహెచ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాధిపతి వైద్యులు పి మురళీకృష్ణతో మా విశాఖ కరెస్పాండెంట్ శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్న ఒబిసిటీకి బెరియాట్రిక్ ఎండోథెరపీ విధానంతో విముక్తి లభించనుంది. ఇదే తరహాలో ఎన్నో లక్షల ఖర్చు పెట్టుకున్నా తగ్గని బరువును బెలూన్ థెరపీ విధానంతో సునాయాసంగా తగ్గించే పరిస్థితి ఉంటుందని చెప్పి కేజీహెచ్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ చెప్తున్నారు. అదే నేపథ్యంలో 16 మందికి ఇలానే బెలూన్ థెరపీ విధానంతో శస్త్రచికిత్స చేసి పూర్తి విజయాన్ని సాధించారు. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్యాలకు దేవాలయంగా నిలిచిన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఇలాంటి శస్త్రచికిత్సలు నిర్వహించే పరిణామం ఉండడం నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల ఒక అద్భుతమైన అవకాశం అయితే చెప్పొచ్చు. దీనికి సంబంధించి మన మధ్య డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పర్టికులర్గా చెప్పండి సార్, ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ వ్యాధిగా పూర్తి అందరినీ అన్ని విధాలుగా పట్టుబిడుస్తుంది ఒబిసిటీ. దీని కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉంది. ఇది తగ్గించడానికి ఎన్నో ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించడం, ఎన్నో క్లినిక్ల్ని, స్లిమ్మింగ్ సెంటర్లని ఆశ్రయించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్నో లక్షలు వెచ్చించినప్పటికీ అది తాత్కాలికంగా తగ్గి మళ్ళీ పెరిగే పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఇలాంటి సర్జరీ ఎంతవరకు ఉపకారంగా ఉంటుంది సార్? మీరు చెప్పిన విషయం చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఈ ఒబిసిటీ అనేది బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా చూస్తాము. నార్మల్గా 25 ఎంతకన్నా తక్కువ ఉంటే నార్మల్, వాళ్ళకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. 25 నుండి 30, 30 నుండి 35, 35 నుండి 40 వరకు ఈ ఒబిసిటీని బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా చూస్తాం. ఎవరైతే 30 దాటి నెంబర్లు ఉంటారో వాళ్ళందరికీ చికిత్స అవసరం. ఎటువంటి చికిత్స? లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అవని, డైట్ ద్వారా. అన్నిట్లో ముఖ్యమైనది డైట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. అటువంటి విధంగా మనం సాధించగలిస్తే అంతకు మించింది ఏమీ లేదు. కానీ 100కి 95% మందికి ఈ ఆహార నియమాల్లో కానీ ఎక్సర్సైజ్ ద్వారా కానీ మనం సాధించలేకపోతున్నాం. కారణాలు ఏమైనా ఉండొచ్చు. వాళ్ళ మోటివేషన్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే డైట్లో మార్పు చేయలేకపోవచ్చు, కొన్నాళ్ళు చేసి తర్వాత వదిలేయడం వల్ల ఏదైతేనే కానీ 95% మంది వెయిట్ లాస్ సాధించలేకపోతున్నారు. సో ఈ ఒబిసిటీని తగ్గించడానికి ప్రస్తుతం బాగా పాపులర్గా ఉండేవి సర్జరీ. ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అంటాం, స్లీవ్ రిసెక్షన్ అని, లేకపోతే బైపాస్ ఆపరేషన్స్ ద్వారా చేస్తాము. 2-3 లక్షలతో ఖర్చు పెట్టి పెర్మనెంట్గా మళ్ళీ మనం వెనక్కి మార్చుకోలేని విధంగా. దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయన్నది మనకు సరిగ్గా తెలియటం లేదు. ఇటువంటి ఆపరేషన్ ద్వారా వెయిట్ తగ్గించడం అనేది సాధ్యం అవుతుంది. చీపెస్ట్ బెలూన్స్ సుమారు 60,000 వరకు ఉంటుంది. బాడీ రియాక్ట్ అవ్వకుండా ఉండే మెటీరియల్ కాబట్టి ప్రాబబ్లీ వాళ్ళ పేటెంట్ వల్ల అంత కాస్ట్ ఉంటుంది. ప్రాబబ్లీ యూసేజ్ ఎక్కువ ఉంటుంటే దాని కాస్ట్ బాగా తగ్గుతుందని నా ఉద్దేశం. అయితే మొత్తానికి అన్ని వ్యాధులకు మూల కారణమైన ఒబిసిటీని తగ్గించుకుంటే అన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడొచ్చని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే వీటిని తగ్గించే విధానంతో ఒక బొటాక్స్ ఇంజెక్షన్ విధానం ఉంది. ఇది అంతగా ఫలితాలు చూడలేదని చెప్తున్నారు. అయితే పర్టికులర్గా ఈ ఒక బెలూన్ ఎండోథెరపీ విధానం చాలా అద్భుతమైన ఫలితాలు లభించాయని చెప్పి ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇలా ఒబిసిటీతో బాధపడేవారు స్లిమ్మింగ్ సెంటర్కి వెళ్ళి లక్షలు వెచ్చించే బదులు ఉచితంగా శస్త్రచికిత్స చేసడానికి సులువు నేను రెడీగా ఉన్నానని అయితే చెప్తున్నారు. అయితే బెలూన్కి అయితే మాత్రం కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. అది మినిమం 60,000 నుంచి ప్రారంభం ఉంటుందని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్షల ఖర్చు అయ్యే శస్త్రచికిత్స కంటే ఇది సులువైన శస్త్రచికిత్స అయితే ప్రజలు భావిస్తున్నారు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఈ ఒబిసిటీతో బయటపడే పరిస్థితి ఉండదని చెప్పి అయితే వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శివప్రసాద్, సివిఆర్ న్యూస్, విశాఖపట్నం. ఇవి ఇప్పటి వరకు ఉన్న హెల్త్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్.